హాజీపురాలో రజీబాబా ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హువా మసీద్ సమీపంలో ఉన్న రజీబాబా ఇంట్లో ఉదయం 7 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు కిచెన్లో ఉన్న సామాన్ అంతా పూర్తిగా కాలి దద్దమైపోయింది. దాదాపు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని రజీబాబా మీడియాతో మాట్లాడి అనంతరం వారితో పాటు సోషల్ వర్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా స్పందించే అవకాశం ఉంది. ముఖ్యంగా వార్డ్ ఇన్ఛార్జ్ నజ్జు కూడా మాట్లాడుతూ దాదాపు ఉదయం సమయంలో సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం అయితే జరిగింది. దాదాపు అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే కాల్ చేయడంతో వారు కూడా స్పందించి వచ్చి పూర్తిగా ఇల్లుని కాలిపోకుండా కాపాడారు. ముఖ్యంగా అక్కడ సిలిండర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సిలిండర్స్ని కూడా బయటకు తీశారు. లేకపోతే భారీ ఎత్తున పేలుడు పదార్థాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ప్రాణహాని నష్టం అయితే జరగలేదు. కాబట్టి మనం కిచెన్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న షార్ట్ సర్క్యూట్ ఉన్న సంవత్సరాలు గడిచిపోయిన వైర్లు ఏమైనా ఉంటే మళ్ళీ కొత్తగా రీలొకేట్ వైర్ లైన్ చేయించుకోండి. ఎందుకంటే వైర్ల షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇల్లులు కాలిపోవచ్చు, ఫ్యాక్టరీలు కూడా కాలిపోయే సమస్యలు ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి షార్ట్ సర్క్యూట్ కాకముందు మనం వైరింగ్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని కూడా ఫైర్ అండ్ సేఫ్టీ మరియు అగ్నిమాపక సిబ్బంది కూడా తెలియజేశారు. అనంతరం రజీబాబా కూడా మాట్లాడుతూ ఎప్పుడు ఇలా జరగలేదు, పూర్తి స్థాయిలో నా ఇల్లు మొత్తం కాలిపోకుండా అయితే జరిగింది. కాబట్టి ఏంటంటే కిచెన్లో ఉన్న సామాను మొత్తం కాలిపోయింది. దాదాపు 5 నుంచి 6 లక్షల మధ్యలో ఆస్తి నష్టం వాటిల్లింది. మొత్తం ఫర్నిచర్ కూడా కిచెన్లో ఉన్న అన్ని కాలిపోయాయి. ఫ్రిడ్జ్ కంప్రెషర్తో పాటు ఏసీ ఉన్న స్పిల్ట్ కూడా కాలిపోయిన జరిగింది. మొత్తం మీరు చూడవచ్చు ఇంట్లో ఎంత ఖాళీ బూడిదైపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. मीटर में आग लगने से वायर आप पूरे जलते आ जाए, वायर बंद करे तो ही किचन रूम में पूरी आग लग गई. आग लगने से नीचे का सामान जल गया. उसके बाद जो सो गैस सिलेंडर पे लग गई, गैस लीक होके पूरा घर रूम पूरा जल गया. 2 फ्रिजा जल गए, 2 एसी जल गए ऊपर के रूम. दूसरे 2 रूमों में की खिड़कियाँ भी जल गई और एक दरवाज़ा भी जल गया. मेन दरवाज़ा 3 दरवाजे जल गए ये रूम. कितना नष्टम करंट का है ना, कम से कम मैं 2-3 बार जाके कंप्लेंट किया, इधर लोड ज़्यादा आ रहा, फ्रिजा ख़राब हो रहे बोल के. और चेंज करते बोले करे नहीं मालूम. लेकिन अब तो ये करंट ऐसे छुआ है, बोर डालते इधर आग लगी, वहाँ जाके बोर डाले इधर आग लगी. शॉर्ट सर्किट जल गया, रूम पूरा जल गया. नुकसान जो है तो कम से कम 5 लाख तक हुआ, 4-5 लाख तक होता. ये दरवाजे खिड़कियाँ फ्रिजा, फ्रिज तो नया फ्रिज था, नुकसान तो हुआ, उसको क्या करना. लेकिन ये सब कैसा है, करंट की तरफ से हो रहा है. तो करंट वाले ज़रा देख के देना लाइन. बहुत सारे कनेक्शन दे रहे हैं छोटे मीटर में, ज़्यादा है हमारे. ఈరోజు ప్రొద్దున 7 గంటలకు 15వ వార్డ్ హాజీపురాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి కారణం ప్రత్యేకంగా ఈ 15వ వార్డ్ హాజీపురాలో సర్క్యూట్ ద్వారా వైరింగ్ ఫస్ట్ మీటర్ గాలి, దాని తర్వాత ఇల్లు మొత్తం వైరింగ్ గాలి, మంటలు చెలరేగినాయి, ఏసీలు కాలిపోయినాయి, ఫ్రిడ్జులు, ఇల్లు బాగా సామాన్ కూడా డ్యామేజ్ అయిపోయింది, కిచెన్ మొత్తం కాలిపోయింది, గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ తోటి ఇంకా పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు మనం. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఉండేలా అది పిల్లలేదు. వార్డు ప్రజలందరూ కలిసి దానికి ఆర్పడానికి నీళ్ళు బట్టి ఆర్పించారు. కానీ దీనికి ప్రత్యేక కారణం ప్రతిరోజు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు కరెంట్ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి. లో వోల్టేజ్ హై వోల్టేజ్ అవుతుంది, దీనికి పరిష్కారం చేయాలంటే ఇప్పటిదాకా పరిష్కారం చేసులేదు. ఇక ముందు ఇప్పుడు ఎండాకాలం ఇంకా ఎక్కువ కరెంట్ యూజ్ అవుతుంది, అసలు ఇటువంటి ఇంకా సంఘటనలు అవుతాయి. దీనికి సుమారు 5-6 లక్షల రూపాయలు ఇప్పుడు వీళ్ళది నష్టం జరిగింది. 5 లక్షల రూపాయల నష్టం జరిగింది. మళ్ళీ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశాం, ఇక్కడ మా కొడుట అందుబాటులో లేదు, మెట్పల్లి నుంచి రావాలంటే దానికి 1 గంట ఆలస్యం అవుట్లా మొత్తానికి కాలిపోయింది, ఇల్లు మొత్తం కాలిపోయింది. దయచేసి ఈ ప్రభుత్వం తరఫున ఎవరైతే బాధితులున్నారో వీళ్లకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం ప్రభుత్వానికి.